కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం ఆవాలు. ముందుగా కాకరకాయని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కట్ చేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయ అండి. ఒక వాటర్ తీసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి ఉడికించాలి. స్టవ్ వెలిగించానండి. కాకరకాయ ఉడకనివ్వాలి కదా. పెనం వేడైందండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయే వరకు వేగించాలి. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు ఉడికించిన కాకరకాయలు వేసాను కదండి. ఇందులో అవసరం లేదు, చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు. కాకరకాయ ఉడికిన వాటర్తోనే వేసేయాలి. మనకి ఇలా చేసుకుంటే ఎక్కువ చేదు ఉండదండి. కొద్దిగా ఉడికిస్తే ఆ వాటర్ పడేయద్దు. వాటర్ ఉంటే ఇందులోనే వేసేయండి. ఇది కాకరకాయ ఉడికించగా వచ్చిన వాటర్. ఇది ఇంకా ఉడకాలి కాబట్టి తక్కువ ఉడికించాను. కొద్దిగా వేయాలి. మూత పెట్టేయాలి. కాసేపు మగ్గనే వాళ్ళ వాటర్. కొద్దిగా గరం మసాలా అండి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా కొత్తిమీర. ఇది ఎక్కువ నూనె లేకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కాకరకాయ సేదుగానే ఉంటుంది మనం ఎలా చేసినా. అందుకని మనం ఇంకా కొంచెం కారం, ఉప్పు ఇలాంటివి వేసుకొని కొంచెం కారంగా చేసుకుంటే కొద్దిగా తినొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కాకరకాయ రెడీ అయిపోయింది.